వషీ 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 ఎసై నో వషియే కొరసుని వా. హలో ఓజీస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ఓజీ మూవీ చూశాను. మీరు ఇంకా చూసారా లేదా? చూడకుంటే ఇప్పుడే పోయి చూడండి. అబ్బాబ్బాబ్బా, ఎన్ని రోజులైందయ్యా పవర్ స్టార్ ని ఇట్లా చూసి. ఏం స్టైల్ అది, ఏం ఫైట్లు. ఇది కదా ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఇది ఒక కంబ్యాక్ అనాలా ఇంకేమనాలో అర్థమైతలేదు. ఏమైనా కానీ చింపేశాడు. ఒక ఫైట్ లో ఒక పాత సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఏంటో మీరే మూవీలో చూడండి. నాకైతే ఈ మొత్తం మూవీలో గూస్ బంప్స్ తెప్పించిన సీన్ అది. డైరెక్టర్ సుజిత్ కి అయితే దండం పెట్టొచ్చు. ఏం సినిమా ప్లాన్ చేసా బ్రో మా పవర్ స్టార్ తో. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే సూపర్ ఉంది. టైటిల్ కార్డ్ ఎస్పెషల్లీ చాలా కొత్తగా ఉంది. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా, నీట్ గా ఉంది. స్టోరీ పాతదైనా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ముందు ఏది తక్కువ అనిపించలేదు నాకైతే. తమన్ అన్నట్టు బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్, కానీ ఈ బీజేఎం అంతా మనం ఆల్రెడీ ప్రమోషన్స్ లో విన్నదే. వేరే కొత్త మ్యూజిక్ అయితే వినపడలేదు. కానీ మూవీ చూస్తున్నంత సేపు అయితే బీజేఎం ని మస్తు ఎంజాయ్ చేస్తాం. సినిమాటోగ్రఫీ చాలా క్లాస్ గా ఉంది. ఇమ్రాన్ హాష్మి యాజ్ విలన్ రోల్ లో పవర్ లేదు. ఇంకా కొంచెం స్ట్రెంత్ యాడ్ చేస్తే ఆయన రోల్ బాగుండేది. ఆల్రెడీ చెప్పినట్టు ప్రియాంక అరుణ్ మోహన్ ది చాలా చిన్న రోల్ అయినా చాలా బాగా చేసింది. అర్జున్ దాస్ కి మంచి రోల్ పడింది. శ్రీయారెడ్డి రోల్ కూడా చాలా బాగుంది. నెగటివ్స్ కి వస్తే నాకు స్టోరీ పెద్దగా ఏమనిపించలేదు. కొన్ని ప్లేసెస్ లో లాగ్ కూడా చేశారు. అది కూడా లేకపోతే ఇంకా పేరు పెట్టేది లేదు ఈ మూవీకి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కే కాదు, వేరే హీరో ఫ్యాన్స్ కి కూడా ఈ ఓజీ మూవీ నచ్చక తప్పదు. ఓవరాల్ గా ఇది నా ఒపీనియన్ మాత్రమే. రేటింగ్ పరంగా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 నేనైతే 3.8 అని చెప్పగలను. మీరు గనక ఈ మూవీ చూసి ఉంటే కమెంట్స్ లో మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ లాస్ట్ వర్డ్ ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ పిఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.